అండి అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను కాకరకాయ పచ్చడి చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలో చూపిస్తాను. ఒక కప్పు కాకరకాయ తీసేస్తున్నాను. అన్ని పైన అంతా తీసేసి ఇట్లా పొడుగుగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక కప్పు కాకరకాయ, ఒక కప్పు టమోటాలు, ఒక కప్పు ఎర్రగడ్డలు ఇవన్నీ పక్కాగా కలుతూ ఉండాలి. ఒక కప్పు ఆయిల్ తీసేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పడుతుందండి పచ్చడికి. ఇవన్నీ చూడండి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ. గింజలు లోపల గింజలు అనేది లేదు. ఈ పక్కన ఈ కాకరకాయ తీసేసుకొని దీంట్లో వేసేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇన్ని బాగా ఇది చేసేసుకోవాలి. మనము బాగా కలిపేసుకోవాలి. వాటర్ వచ్చే వరకు బాగా ఇట్లా నలిపేసుకోవాలి మెత్తగా. చూడండి బాగా నలిపేసుకున్నాక దీంట్లో వాటర్ ఉంటాయి కదా, అంత ఇట్లా పిండేసుకోవాలి మనము. చూడు ఇట్లంతా పిండేసుకొని కప్పులో వేసేసుకోవాలి. చూడు ఇటు వాటర్ అనేది ఉండకూడదు దీంట్లో. ఇట్లా గట్టి పిండేసి ఇప్పుడు కప్పు ఆయిల్ తీసేసుకున్నాను. ఆయిల్ వేడైపోయినాక ఆవాలు కొంచెం, శనగబేడలు ఒక స్పూను, ఇప్పుడు ఎర్రగడ్డలు ఒక కప్పు ఎర్రగడ్డలు వేసేస్తున్నాం. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కాకరకాయ వేసేసుకోవాలి. కాకరకాయ కూడా బాగా ఫ్రై కావాలండి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది కాకరకాయ ఫ్రై కావడానికి. చూసారా కాకరకాయ బాగా ఫ్రై అయిపోయింది. ఈ కలర్ వచ్చే వరకు, బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే ఫ్రైకి ఇది పచ్చడికి, కాకరకాయ పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. చూడు కాకరకాయ ఫ్రై చేసేసుకోవాలి. బాగా బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ. అందుకు కాకరకాయ పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు వచ్చి ఒక కప్పు టమోటాలు, సగం స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం తీసుకున్నాను. 2 స్పూన్లు కారం. ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కూడా టమాటాలు అంతా జ్యూస్ కావాలి బాగా. 2 స్పూన్లు కారం వేసినాను. ఎక్కువ కారం కావాలంటే 2.5 స్పూన్ వేసుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళైతే 2 స్పూన్లు కారం బాగా కలిపేసుకోవాలి. టమాటాలు కూడా బాగా జ్యూస్ కావాలి టమాటాలు దీంట్లో. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఇది కూడా కలిపేసుకొని బాగా. చూసారా కాకరకాయ బాగా ఫ్రై అయిపోయింది. టమాటాలు అనేది ఎక్కడే కానీ జ్యూస్ బాగా పట్టింది కాకరకాయకి. చూడండి టమాటాలు అనేది కనిపించలేదు. ఇట్లా బాగా జ్యూస్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చి సగం స్పూను బెల్లం వేసుకుంటాను. పొడి చేసి పెట్టుకున్నా. బెల్లమైనా వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం లేకపోతే చక్కెర అయినా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు కలిపేసుకొని దింపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు అయిపోయిందండి. కిందికి దింపేసుకుందాం మనము. ఇది పచ్చడి 3 రోజులైనా బాగుంటుందండి, అసలు చెడిపోదు. చూడండి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు రైస్లోకి వేసేసుకుందాం. 3 రోజులైనా చెడిపోదు పచ్చడి, బాగుంటుంది. అందరూ లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ పచ్చడి ఎలా ఉంది? బాగుందా? 3 రోజులైనా చెడిపోదు పచ్చడి, బాగుంటుంది. కాకరకాయ కూడా ఉడికిపోయింది. చూడండి అన్నీ కొలత అన్నీ కరెక్ట్గా ఉండాలండి. టమోటాలు, ఎర్రగడ్డలు, కాకరకాయ కరెక్ట్గా ఉంటేనే కాకరకాయ పచ్చడి బాగా వస్తుంది. బాయ్ అండి.